హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు గోంగూర చట్నీ ఎలా చేద్దామో చూద్దాం. గోంగూర, కరివేపాకు రెండింటిని బాగా కడిగి ఒక ప్లేట్లో తీసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. టమాటోస్, 10 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలానే టమాటోస్, కరివేపాకు ఇంకా గోంగూరని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ తినడం వల్ల హెయిర్కి అండ్ ఐస్కి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో ఫైనల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దీనిని ఆయిల్లో కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు. ఇది రైస్లోకి, ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుంది.